వెల్కమ్ టు ఎస్పో సౌమ్య న్యూస్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎందుకు ఈ మధ్య రాజకీయంగా కొంతమేర డిఫెన్స్ లో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయో చెప్పాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే వాస్తవంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి ఒక గొప్ప అచీవ్మెంట్ అవసరం. స్పీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2 పూర్తయి అమరావతి రాజధానికి కనెక్టివిటీ ఏర్పాటులో ఒక ముఖ్య ఘట్టం పూర్తయింది. కానీ అలాంటి విషయం ఈ రోజు ప్రజల్లోకి వెళ్లటం లేదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, పరామర్శ యాత్ర. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, ముఖ్యంగా హార్డ్ కోర్ కార్యకర్తల్లో ఆల్మోస్ట్ 100కు 90 మంది కాడి పక్కన పెట్టేశారు. ఇది ఎవరు కాదన్నా అవునన్నా 100% నిజం. హార్డ్ కోర్ కార్యకర్తలే కాడి పక్కన పెట్టేశారు. దానికి ప్రధాన కారణం ఏమిటంటే 2014 నుంచి 19 వరకు మధ్యలో జన్మభూమి కమిటీలు ఏ విధంగా పనిచేశాయో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన మండల కమిటీలు, నెట్వర్క్ కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు కూడా అదే విధంగా పనిచేస్తున్నాయనే అభిప్రాయం ఉంది. వీళ్ళేం చేస్తున్నారంటే వైసీపీకి సంబంధించిన నాయకుల వద్ద నుంచి కొంత కమిషన్ తీసుకొని వాళ్లకు కావలసిన పనులు చేసి పెడుతున్నారని ప్రచారం బలంగా టీడీపీ హార్డ్ కోర్ క్యాడర్ లో వెళ్లిపోయింది. టీడీపీ క్యాడర్ కు ఎలాంటి బెనిఫిట్ జరగకపోగా వైసీపీ క్యాడర్ కు, నాయకులకు ఈ కమిషన్ లావాదేవీల ద్వారా ప్రయోజనాలు దొరుకుతున్నాయనే అభిప్రాయం ఉంది. ఇది అధిష్టానానికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలుసని కూడా అంటున్నారు. అది ఏ స్థాయిలో జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండే కంపెనీలు గాని, ఆయనకు అనుకూలంగా ఉండే అధికారులు పోస్టింగ్ల విషయంలో కానీ లాబియింగ్ చేసే కమిషన్లు తీసుకునే స్థాయికి వెళ్లిందని ప్రచారం జరుగుతుంది. ఇదొక ఎత్తైతే 2014 నుంచి 19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ మీద విపరీతమైన ఆరోపణలు చేశారు. అందులో ఒకటి పింక్ డైమండ్ వ్యవహారం. రమణ దీక్షలు తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్నో అవకతవకలు జరిగాయని ప్రచారం చేశారు. దాన్ని అప్పుడు ప్రజలు నమ్మారు. అలాగే చింతమనేని ప్రభాకర్ గారి విషయంలో ఎంఆర్ఓ వనజాక్షిని కొట్టారు, ఒక దళిత మహిళను కొట్టారని ప్రచారం జరిగింది. దానికి కూడా ప్రజలు నమ్మారు. ఇలాంటి కొన్ని సంఘటనలు టీడీపీ 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి బలమైన కారణమయ్యాయి. ఒక పక్క జన్మభూమి కమిటీల పని, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు. వాటిలో కొన్ని నిజమై ఉండొచ్చు, కొన్ని అబద్ధమై కూడా ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా ప్రజలు వాటిని నమ్మారు. అది కూడా ఒక ప్రధాన ఫ్యాక్టర్ గా మారింది. అప్పుడు ఈ 3 ఫ్యాక్టర్స్ తో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. పెద్దగా తేడా కనిపించడం లేదు. అప్పుడు పింక్ డైమండ్, వనజాక్షి అంశాలు ఎలా వచ్చాయో ఇప్పుడు కూడా అదే రాజకీయ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. ఆయన ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన తన రాజకీయ శైలిలోనే ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ టీడీపీ క్యాడర్ విషయానికి వస్తే గతంలో జన్మభూమి కమిటీలు ఎలా పనిచేశాయో ఇప్పుడు టీడీపీ మండల కమిటీలు, గ్రామ కమిటీలు, నెట్వర్క్ కమిటీలు, జిల్లా కమిటీలు కూడా వైసీపీ నాయకులతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బార్లు, వైన్ షాపులు, సినిమా థియేటర్లు, వెంచర్లు, బిల్డర్లు, ఇలా ఏ రంగమైనా సరే వైసీపీకి చెందిన వ్యక్తుల దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని ఆఖరికి పోలీస్ స్టేషన్ కేసుల విషయంలో కూడా డబ్బులు తీసుకొని పనులు చేసి పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల అన్యాయం అవుతుంది టీడీపీ హార్డ్ కోర్ కార్యకర్తలే. అందుకే వారు కాడి పక్కన పెట్టేశారు. ఇప్పుడు కనిపిస్తున్న ఫ్యాక్టర్ ఏంటంటే 2029 నాటికి అమరావతి పూర్తయినా, పోలవరం పూర్తయినా, రాష్ట్ర స్వరూపం మారినా ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ శైలిలో ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. ఆయన చేసే ఆరోపణలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. డిఎస్ఏ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత అనుమానం క్రియేట్ చేయగలిగారు. డిఎస్ఏలో వాస్తవంగా పీటీ, డ్రిల్ మాస్టర్ పోస్టులు 150-200 వరకు మాత్రమే ఉన్నా వాటిలో అవకతవకలు జరిగాయని చెప్పడం వల్ల కొంతమేర ప్రజల్లో సందేహాలు వచ్చాయి. ఇది ఎలా అంటే 2014-19 మధ్య కమ్మ డిఎస్సీలకు 33 మందికి పోస్టింగ్లు ఇచ్చారని ప్రచారం జరిగినప్పుడు కూడా ప్రజలు దాన్ని నమ్మారు. దాన్ని తిప్పికొట్టడంలో టీడీపీ ఫెయిల్ అయింది. ఎందుకంటే క్యాడర్ బలం కల్పించలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు డిఎస్సీలు, ఇప్పుడు డిఎస్సీలు, ఫ్యాక్టర్ మాత్రం ఒకటే. వాళ్ళు కార్యకర్తలకు ఫోన్ చేస్తున్నారు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు చెప్పిన అభిప్రాయాలను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటున్నారన్నదే ప్రశ్న. అంటే కార్యకర్తలు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే సమాచారం అధిష్టానం వద్ద ఉంది. ఎవరైతే ఇప్పుడు హార్డ్ కోర్ కార్యకర్తలు కాడి పక్కన పెట్టేశారో వారిని వెంటనే తిరిగి యాక్టివ్ చేస్తే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు పుష్కలంగా ఉండే అవకాశం ఉంది.
లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ వ్యూహాన్ని 100% అమలు చేస్తున్నారు. ఆయన ప్రజల్లో ఉంటూ తన రాజకీయ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూస్ ఛానల్.